Dear students, welcome to IAC. Today's our discussion. So today's mock test number 106 quantitative aptitude explanation. Strategy based గా వెళ్ళాలి మనం. ఫస్ట్ క్వశ్చన్ మనకు కనిపించగానే అది మనం చేయగలిగితే అటెంప్ట్ చేయాలి, లేదంటే లీవ్ చేయాలి. అదే విధంగా ఫస్ట్ మనము సింప్లిఫికేషన్స్ అప్రాక్సిమేషన్స్ క్వశ్చన్స్ కానీ, సిరీస్ ప్రాబ్లమ్స్ కానీ, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కానీ, డేటా ఇంటర్ప్రిటేషన్ ఈ ప్రాబ్లమ్స్ ని ఫస్ట్ సాల్వ్ చేయాలి. సో డేటా ఇంటర్ప్రిటేషన్ కన్నా ముందుగానే ఈ సెట్స్ అన్ని కంప్లీట్ చేసిన తర్వాత సిరీస్ ప్రాబ్లమ్స్ కానీ, సింప్లిఫికేషన్స్ అప్రాక్సిమేషన్స్ కానీ, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఈ త్రీ కంప్లీట్ చేసిన తర్వాత డేటా ఇంటర్ప్రిటేషన్కి వెళ్దాం. దాని తర్వాత ఇండివిజువల్ క్వశ్చన్స్కి వెళ్దాం. దాని తర్వాత క్వాంటిటీ కంపారిజన్స్ కానీ, డేటా సఫిషియన్సీ ఉన్న క్వశ్చన్స్కి వెళ్దాం. అదే స్ట్రాటజీతో ఇవాళ నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వబోతున్నాను చూడనమ్మా. సో ఇండివిజువల్ క్వశ్చన్స్ కనిపించింది కాబట్టి లీవ్ చేస్తున్నాను, ఇక్కడ లీవ్ చేస్తున్నాను. సో నెక్స్ట్ మనకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ కనిపిస్తున్నాయి. ఎక్స్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ -27, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వాట్ -3, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వాట్ -3. సో నెక్స్ట్ హియర్ productivity is 24, summit is what 11. So what are the possibilities? 8 to 3. It comes outside -8 -3. So -3 is always greater than -8, but -3 is equal. And sometimes equal, x is always greater. So your answer is what? X greater than or equal to y. Next, quadratic equation. So ఒకసారి మీరు చూస్తే productivity is 36, summit is what 15. What are the possibilities? 12 to 3. What are the possibilities? 12 to 3. It comes outside -12 -3, -12 -3. Here it is what 196. So summit is 28, 14 14. It comes outside -14 -14. So if you observe, -12 and -3 is always greater than these two. So your answer is what? X is greater than y. Next question. So here x square, first one x square. Here it is what 4x. Here it is what 15x. This 15x comes to this side, -15x plus 4x. So net result is -11x. 2 square 4. This -26 comes to this side, +26. +26 plus 4 30 is equal to 0. So here productivity is 30, summit is -11. What are the possibilities? -5 -6. It comes outside 5 6. It comes outside 5 6. Here y square -8y -5 -9y -9y. Next 16, this 4 20 plus 20. So what are the possibilities? 5 4. What are the possibilities? -5 -4. It comes outside 5 4. So here ఒకసారి చూస్తే 6 is always greater than these two, but 5 is equal. So your answer is what? X is greater than or equal to y. Option D is the right answer. సో డేటా ఇంటర్ప్రిటేషన్ ఇచ్చున్నాడు, తర్వాత చేద్దాం. డేటా ఇంటర్ప్రిటేషన్ క్వశ్చన్స్ తర్వాత చేద్దాం. సో ఇండివిజువల్ ఐటమ్స్ కూడా తర్వాత చేద్దాం. నెక్స్ట్ 46 to 47 కూడా తర్వాత చేద్దాం. నెక్స్ట్ మీరు చూసినట్లయితే సో 47 నుంచి 48 నుంచి 52 వరకు సిరీస్ ఇచ్చినాడు చూద్దాం. డిఫరెన్స్ ఎంతమ్మా? 11. డిఫరెన్స్ ఎంత? 11. డిఫరెన్స్ ఎంత? 13. డిఫరెన్స్ ఎంత? 15. కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్. నెక్స్ట్ డిఫరెన్స్ ఎంత రావాలి? 17 రావాలి. అంటే 75 ప్లస్ లో 77 ఉండాలి. నెక్స్ట్ డిఫరెన్స్ ఎంత ఉండాలి? 19. సాటిస్ఫై అయింది కదా? ఎస్. హియర్ రాంగ్ నెంబర్ ఇస్ వాట్? 75. సో నెక్స్ట్ క్వశ్చన్. హియర్ డిఫరెన్స్ ఇస్ హౌ మచ్? 17. Here difference is how much? 17. Here difference is what? 17. So here difference is what? Not 17. So ఇక్కడ 17 difference రావాలంటే ఇక్కడ ఎంత ఉండాలి? 92 ఉండాలి. So difference is 17. So 94 ప్లస్ లో 92 ఉండాలి. ఆప్షన్ డి ఈస్ ద రైట్ ఆన్సర్. సో ఒకసారి మీరు చూస్తే ఇక్కడ 8 మనం ఎలా రాయొచ్చు? 6 క్యూబ్ నాట్ 6 క్యూబ్, 4 క్యూబ్ ప్లస్ 4, 4 క్యూబ్ ప్లస్ 4 స్క్వేర్, 4 క్యూబ్ ప్లస్ 4 స్క్వేర్, 64 ప్లస్ 16. This is what? 5 cube plus 5 square. 5 cube plus 5 square. This is what? 6 cube plus 6 square. 6 cube plus 6 square. This is what? 7 cube plus 7 square. 7 cube plus 7 square. This is what? 8 cube plus 8 square. 8 cube plus 8 square. So this is what? So 9 cube plus 9 square. 9 cube అంటే ఎంత? 729. 9 square అంటే 81. End with 0 రావాలి. కానీ ఇక్కడ 2 ఉంది. 812 is the wrong number. నెక్స్ట్ వన్. సో ఒకసారి మీరు చూస్తే బ్యాక్ నుంచి చూద్దాం చూడండి. 168 into 5. సో ఇంటూ 4, ఎస్, ఇంటూ 3, ఇంటూ 2. అంటే దీని ముందే ఉండాలి ఇంటూ 6 ఉండాలి. 27 into 6 కాదు, 4 into 5, 4 into 7 ఉండాలి. 4 into 7 అంటే ఎంత? 28 ఉండాలి. అప్పుడు 28 into 6 అంటే 168. అంటే 27 ప్లస్ లో 28 ఉండాలి. సో రాంగ్ నెంబర్ ఇస్ వాట్? ఆప్షన్ సి. నెక్స్ట్ వన్. ఇక్కడికి ఒకసారి జాగ్రత్త చూస్తే 17 into half, 17 into 0.5, 9.5, 17 into 0.5 plus 0.5, that is nothing but 9. 10 into 1, 9 into 1. Next ఏంటి? 9 into 1, 9 into 1 plus 1, so that is nothing but 10. Next 10 into 1.5, 15.5 plus 1.5, 15 plus 1.5, 16.5, 16.5. So next is what? 16.5 into 2
33 ప్లస్ 2 35, 36 ప్లస్ లో 35 ఉండాలి. 35 ఇంటూ 2.5 ప్లస్ 2.5 90, 90 into 3 plus 3, 273. Yes, in place of 36, 35 we need. 53 to 62 simplifications questions. 1400 by 8. 3 times half. 1400 half, 700. 700 half, 350. 350 half, 175. So this is 175. Is equal to 25. Here division it is there. It comes outside. Multiplication. X plus 2. 25 how many times, Amma? 25 7 times. That 2 comes to this side. 7 minus 2 5. So your answer is what? Option C. Next question. So 36 into 16 by 24. So ఈ 24 ని డివిజన్ లో రాసుకుంటున్నాను. సో 24 లో 8 తో 2 టైమ్స్ పోతుంది. ఓకేనమ్మా, 8 3 జార్స్ 3 తో 12 టైమ్స్ పోతుంది. ఓకేనండి, 8 2 జార్స్ 3 12 జార్స్. 12 into 2 24. 24 into 4 96. This 2 comes to this side. 96 into 2 192. So your answer is what? Option D. So here division 16 రాస్తున్నాను కింద. 45 జార్స్ 200. 200 plus 56 256. 256 by 16 is nothing but 16. 16 table any times పోతుంది? 16 1s are 16 2s are. Therefore x is equal to what? 12. So your answer is what? Option B. 60 into 5 300. 300 plus 9 309. So 309 into 5. 5 300 times 1500. 5 times is 45. So 1545. Option D is the right answer. 13 12s are 156. 26 1.5 is 39. This is what? 512. This is what? 512. 512 plus 39. So 551. So 551 minus 156. 151 subtract చేసిన తర్వాత 5 ఎక్స్ట్రా ఉంటుంది. సో 5 ని కూడా సబ్ట్రాక్ట్ చేస్తే 395. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. సో మన క్వశ్చన్ మార్క్ 2 పవర్ లో ఉంది, అందుకని మిగతా వాటిని కూడా 2 పవర్ లో మార్చుకుందాం. 4 క్యూబ్ ను మనం 2 to the power of 6 అని రాయొచ్చు. 2 to the power of 6, 2 to the power of 4, 2 to the power of 10. ఈ 8 డినామినేటర్ లో ఉంటుంది. న్యూమరేటర్ వస్తే 2 to the power of -3, 2 to the power of 10, 2 to the power of -3, 2 to the power of 7. సో 2 to the power of 7 is equal to 2 to the power of x minus 9. సో బేసెస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ ని ఈక్వల్ చేస్తే సో x minus 9 is equal 7, x is equal 16. ఆప్షన్ C is the right answer. 178 into 11. So this is what? 39. This is what? 13. 13 any times, amma? 39 3 times. 3 plus 17. 178 10 times. 178 ones are. ఒకసారి మీరు చూస్తే end with 1. End with 1 only 2 options are there. 1780 plus 170 అంటే 1950. అంటే మన ఆన్సర్ 1950 కన్నా ఎక్కువ ఉండాలి. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇదెంతమ్మా? 26. ఇదెంత అండి? 26 స్క్వేర్. సో ఇదెంత అండి? 156 స్క్వేర్. 156 స్క్వేర్. సో ఒకసారి చూస్తే 12 ఎన్ని టైమ్స్ అండి? 12 1s are 12 3s are. 13 ఎన్ని టైమ్స్ అమ్మా? 2 టైమ్స్. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 2. ఆప్షన్ ఈ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ చూస్తే ఇది ఎన్ని టైమ్స్ పోతుందండి? 2 టైమ్స్ 3 టైమ్స్ 1 టైమ్. 231 plus 93 324. 324. 25% అంటే 1/4 కదా, అది యువతలకు వస్తే ఏమవుతుంది? 4 అవుతుంది. అంటే ఎక్స్ స్క్వేర్ కదా, అండర్ రూట్ వస్తుంది. 324 బయటకు వస్తే 18 అవుతుంది. 4 బయటకు వస్తే 2 అవుతుంది. 18 into 2 అంటే 36. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 36. ఆప్షన్ ఈ ఇస్ ద రైట్ ఆన్సర్. 23 స్క్వేర్ 529. 25 స్క్వేర్ 625. 13 స్క్వేర్ 169. సో ఒకసారి మీరు చూస్తే ఆల్ ఆఫ్ యూ. సో 529. సో దిస్ ఇస్ వాట్? 700. 25 74 94. సో డిఫరెన్స్ ఇస్ వాట్? 265 మైనస్ 265. ఓకేనమ్మా. 14 లో చూడండి, 9 లోంచి 4 తీసేస్తే 5 వస్తుంది, లేదా 14 నుంచి 9 తీసేస్తే 5 వస్తుంది. 265. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ సి. సో ఇండివిజువల్ క్వశ్చన్స్ వచ్చినాయి. సో దీని ముందు మనకు డేటా ఇంటర్ప్రిటేషన్ ఉంది. డేటా ఇంటర్ప్రిటేషన్ చేద్దాం, దాని తర్వాత ఇండివిజువల్ క్వశ్చన్స్కి వెళ్దాం. ఎస్, డేటా ఇంటర్ప్రిటేషన్ క్వశ్చన్స్ చేసిన తర్వాత ఇండివిజువల్ క్వశ్చన్స్కి వెళ్దాం. ఒకసారి చూడండి. సో మనకేమి ఇచ్చున్నాడు ఇక్కడ? పర్సంటేజ్ రైజ్ ఇన్ పాపులేషన్ ఆఫ్ 2 states ఫ్రమ్ ద ప్రీవియస్ ఇయర్స్ అన్నాడు. ప్రీవియస్ ఇయర్ తో కంపేర్ చేసుకుంటే ఈ ఇయర్ ఎంత పర్సెంట్ రైజ్ అయింది అనేది స్టేట్ ఏ స్టేట్ బి లో ఇచ్చినాడు. స్టేట్ ఏ బ్లూ ఇన్ కలర్, స్టేట్ బి రెడ్ ఇన్ కలర్. సో దీన్ని బేస్ చేసుకుని మనం ముందుకు వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఆల్ ఆఫ్ యూ రీడ్ ద ఫస్ట్ క్వశ్చన్. ఇఫ్ ద రేషియో బిట్వీన్ ద పాపులేషన్ ఆఫ్ స్టేట్ ఏ అండ్ స్టేట్ బి ఇన్ ద ఇయర్ 2000 వాస్ 3:4. సో వాట్ వాస్ ద రెస్పెక్టివ్ రేషియో ఇన్ 2001? 2000 రేషియో ఇచ్చినాడు, 2001 రేషియో అడుగుతున్నాడు. మనకు పర్సంటేజ్ రైజ్ తెలుసు. ఇక్కడ 2000 ఇయర్లో 3:4. దాన్ని నేను 300:400 అని తీసుకుంటున్నాను. నష్టమే లేదు కదా. నీకు కావాలంటే 3000:4000 కూడా తీసుకోవచ్చు. నేను ఇక్కడ 300 into 400 తీసుకుంటున్నాను. ఇప్పుడు 2000 to 2001
స్టేట్ 1 అంటే ఏంటి? బ్లూ ఇన్ కలర్. స్టేట్ ఏ అంటే, స్టేట్ బి అంటే రెడ్ ఇన్ కలర్. స్టేట్ ఏలో 2000 నుంచి 2001 చూద్దాం. స్టేట్ ఏలో ఎంత పర్సెంట్ ఇంక్రీజ్ అయిందంటే 45% ఇంక్రీజ్ అయింది. 45 3 టైమ్స్ ఎంత? 135. అప్పుడు 435 అవుతుంది. నెక్స్ట్ స్టేట్ బికి నేను చూసినట్లయితే 35%. 35 4 దస్ 140. 140 ప్లస్ 400 540. 35% ఆఫ్ 400. 35 4 టైమ్స్ 140. సో 435 540. సో ఏ టేబుల్లో క్యాన్సిల్ అవుతుందండి? 15 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 15 2 టైమ్స్, 15 9 టైమ్స్, 15 3 టైమ్స్, 15 6 hours. సో 29:36. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. సిమిలర్ గా నెక్స్ట్ సెట్ చూద్దాం చూడండి అమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి. టోటల్ పాపులేషన్ ఆఫ్ ద 2 states in 1996 was 87.5 lakhs. సో వాట్ వాస్ ద టోటల్ పాపులేషన్ ఆఫ్ ద 2 states in 1998? 1996 ఇచ్చున్నాడు, 1998 అడుగుతున్నాడు. కానీ ఇక్కడ ఇండివిజువల్ స్టేట్స్ యొక్క పాపులేషన్ వల్ల 2 states టుగెదర్ ఇచ్చాడు. అప్పుడు దాంట్లో స్టేట్ ఏ పాపులేషన్ ఎంతో తెలియదు, స్టేట్ బి పాపులేషన్ ఎంతో తెలియదు. ఇండివిజువల్ పాపులేషన్ తెలియదు కనుక టుగెదర్ పాపులేషన్ ఇచ్చాడు కనుక మనం ఆన్సర్ చేయలేం. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? కాంట్ బి డిటర్మైన్. సో ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సేమ్ సెట్ లో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం చూడండి. సో ఇఫ్ ద పాపులేషన్ ఆఫ్ స్టేట్ బి ఇన్ 1996 వాస్ 20 lakhs, వాట్ వాస్ ద యావరేజ్ పాపులేషన్ ఆఫ్ ద స్టేట్ ఇన్ 1997 అండ్ 1998? 1996 ఇచ్చినాడు, 1997 అండ్ 1998 యొక్క యావరేజ్ పాపులేషన్ అడుగుతున్నాడు. 96 పాపులేషన్ ఎంత? 20 lakhs. 20 lakhs. ఏ స్టేట్? స్టేట్ బి. స్టేట్ బి అంటే రెడ్ ఇన్ కలర్ కదా? ఎస్, రెడ్ ఇన్ కలర్. ఏ ఇయర్ అండి? 1997. 1997 ఎంతమా? 20%. నెక్స్ట్ 30%. 20% అండ్ 20 అంటే 4. 4 ప్లస్ 20 24. నెక్స్ట్ ఎంతమ్మా? 30%. 30% అంటే 7.2. 7.2 యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 31.2 అవుతుంది. ఇప్పుడు మనం 24కి 31.2కి యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే 55.2 వస్తుంది. 55.2 వస్తుంది. 55.2 బై 2 అప్పుడు ఎంత వస్తుందంటే 55.2 బై 2 అంటే మనకి ఎంత వస్తుందమ్మా? 27.6 వస్తుంది. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ సేమ్ సెట్ లో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి. సేమ్ సెట్ లో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ ద పాపులేషన్ ఆఫ్ స్టేట్ ఏ ఇన్ 1998 వాస్ 67.5 lakhs, వాట్ వాస్ ద పాపులేషన్ ఇన్ 1996? 1998 ఇచ్చున్నాడు, 1996 అడుగుతున్నాడు. 1996 ఎంతో తెలియదండి. ఏ స్టేట్ అమ్మా? స్టేట్ ఏ. స్టేట్ ఏ గురించి మాట్లాడుతున్నాడు. ఓకేనమ్మా. సో 1996 లో నాకు తెలియదు కాబట్టి 100 అనుకుంటున్నాను. ఫస్ట్ ఎంత ఇంక్రీజ్ అయిందండి? 1996 లో 7 లో ఎంత ఇంక్రీజ్ అయింది? 26% ఇంక్రీజ్ అయింది. అప్రాక్సిమేట్ గా చూద్దాం. 26% ఆఫ్ 100 అంటే 26 అవుతుంది. అప్పుడు 126 అవుతుంది. నెక్స్ట్ ఎంత పర్సెంటేజ్ అమ్మా? నెక్స్ట్ 35%. 35% అంటే సో ఒకసారి మీరు చూస్తే 30% అంటే మనకి ఎంత వస్తుందండి? 12.6 ఇంటూ 3 అప్పుడు 36 37.8. 37.8 5% అంటే ఎంత వస్తుంది? 5% అంటే ఎంత వస్తుంది? 6.3 వస్తుంది. 6.3 వస్తుంది. అప్పుడు ఎంత వస్తుంది మనకు? 6.3 అంటే 43 44 అప్రాక్సిమేట్ గా 44 పాయింట్ సంథింగ్ వస్తుంది. అప్రాక్సిమేట్ కాబట్టి 44 తీసుకో. 44 తీసుకుంటే అప్పుడు ఎంత అవుతుంది? 130 170 అవుతుంది. బట్ అకార్డింగ్ టు అవర్ ప్రాబ్లం ఎంత? 67.5 lakhs. అంటే అప్రాక్సిమేట్ ఇది 4 టైమ్స్ పోతుంది. ఇది కూడా ఎగ్జాక్ట్లీ 4 టైమ్స్ పోతుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 40 lakhs. అప్రాక్సిమేట్ యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 40 lakhs. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ సిమిలర్ గా నెక్స్ట్ సెట్ లో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ వాస్ ద ఎఫెక్టివ్ పర్సెంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ద పాపులేషన్ ఆఫ్ స్టేట్ ఏ ఫ్రమ్ 1999 టు 2001? ఒకసారి చూస్తే 1999 టు 2001. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేట్ ఏ కదా? చూద్దాం. స్టేట్ ఏలో నాకు ఎంతో ఇనిషియల్ పాపులేషన్ తెలియదండి, 100 అనుకుంటున్నాను. సో 1999 అంటే 2000 ఇయర్లో ఎంత పర్సెంట్ ఇంక్రీజ్ అయిందండి? స్టేట్ ఏ అంటే బ్లూ ఇన్ కలర్ 40% ఇంక్రీజ్ అయింది. అప్పుడు 140 అవుతుంది. నెక్స్ట్ అక్కడి నుంచి 45% ఇంక్రీజ్ అయింది. 45% ఆఫ్ 140. సో 50% అంటే 70. 70లోంచి ఒక 5% 7 తీసేస్తే 63. 63 యాడ్ అయిందంటే ఎంత అవుతుంది? 203 అవుతుంది. 63 యాడ్ అయిందంటే 203 అవుతుంది. 100 కాస్త 203 అవుతుందంటే ఎఫెక్టివ్ ఎంతమా? 103. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 103%. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఓన్లీ సింగిల్ ఐటమ్స్ మిగిలిన. ఇప్పుడు మనకు సింగిల్ ఐటమ్స్ చూద్దాం, డైరెక్ట్ గా చూద్దాం. ఏ అండ్ బి కెన్ కంప్లీట్ హోల్ వర్క్ ఇన్ 32 days, 36 days రెస్పెక్టివ్లీ. ఇఫ్ ఏ అండ్ బి టుగెదర్ స్టార్టెడ్ so work together but A left the work after 12 days, then remaining work will be completed by B in how many days? So A in 32 days, so B in 36 days. First of all LCM find out cheyali. LCM entamma? It goes 4 table maximum, smallest number goes 8 times. 8 times of 36 288. LCM is 288. So 32 ఎన్ని టైమ్స్ పోతుందమ్మా? 9 టైమ్స్ పోతుంది. 36 8 టైమ్స్ పోతుంది. ఇద్దరు కలిసి స్టార్ట్ చేశారు. ఇద్దరు కలిస్తే 17 యూనిట్స్ అయిపోతుంది. అలా 12 days చేశారు. 17 into 12 అంటే సో 17 10 times 170. 17 2s are 34. 34 plus 170 204. సో 204 ను మనం సబ్ట్రాక్ట్ చేసినట్లయితే ఇంకెంత ఉంటుందండి? సో 288 లో అంటే 84 ఉంటుంది. ఆ 84 ఎవరు చేశారు? బి చేశాడు. ఏ వెళ్ళిపోయాడు. సో 8
రోజుకి బి ఎన్ని చేయగలమా? 8 చేయగలడు. రోజుకి బి ఎన్ని చేయగలడు? 8 చేయగలడు. సో 84/8 అంటే 10.5. సో మిగిలిన వర్క్‌ని బి 10.5 డేస్‌లో చేస్తాడు. ఆప్షన్ సి ఈస్ ద రైట్ ఆన్సర్. ఏ మిక్చర్ కంటైన్స్ మిల్క్ అండ్ వాటర్ ఇన్ ద రేషియో 5:3. If 160 ml of mixture is taken out and 60 ml of water is added into the remaining mixture, then the quantity of milk in the mixture will be 10 ml less than the watt of water. So, and the final original quantity of the mixture is what? 160 ml mixture ని taken out అండి. అంటే ఇచ్చిన ఆప్షన్స్ లో 160ని దేని నుంచి ఈజీగా మనం సబ్ట్రాక్ట్ చేయొచ్చు. మనకు అంటే అట్రాక్టివ్ గా 360 కనిపిస్తుంది. ఎందుకు 360 అంటే 160ని ఈజీగా మనం సబ్ట్రాక్ట్ చేయొచ్చు కాబట్టి. సో 160ని ఈజీగా సబ్ట్రాక్ట్ చేసినట్లయితే మనకి ఎంత ఉంటుందండి ఇక్కడ? ఇంకా 200 ఉంటుంది. ఆ 200 అనేది ఏ రేషియోలో ఉందండి మనకు? 5:3. అంటే 5:3 అంటే 8 పార్ట్స్ కదా. సో 8 పార్ట్స్ అంటే 200 కదా. అప్పుడు ఈచ్ పార్ట్ ఎంత అవుతుంది? 30 అవుతుంది. అప్పుడు మిల్క్ 150 ఉంటుంది. సో ఈచ్ పార్ట్ 8 పార్ట్స్ 200 కాబట్టి ఈచ్ పార్ట్ 25 ఉంటుంది. అప్పుడు 5 పార్ట్స్ ఎంత అవుతుందండి? 125 అవుతుంది. సో 3 పార్ట్స్ ఏమవుతుందంటే 75 అవుతుంది. ఇప్పుడు ఏం యాడ్ చేసాం? 60 ml ఆఫ్ వాటర్ యాడ్ చేసాం. అప్పుడు ఎంత అవుతుందండి? 135 అవుతుంది. సో మిల్క్ మాత్రం 125 ఉంటుంది. అప్పుడు 125, 135. మిల్క్ ఈస్ 10 ml లెస్ దాన్ ద వాటర్. సో మనం తీసుకున్నటువంటి ఆప్షన్ కరెక్ట్ అయింది కాబట్టి సో ఆప్షన్ సి ఈస్ ద రైట్ ఆన్సర్. A train crosses a pole in 16 seconds and a 250 meters long platform in 36 seconds. Find the distance traveled by the train in 5 hours. సో పోల్ క్రాస్ చేయడానికి ట్రైన్ లెంత్ మాత్రమే సరిపోతుంది. ట్రైన్ లెంత్ ని కవర్ చేసిందంటే పోల్ క్రాస్ చేసినట్టే. కానీ 250 మీటర్స్ లాంగ్ ప్లాట్ఫామ్ క్రాస్ చేయడానికి 36 సెకండ్స్ పట్టింది. ఎందుకు రెండు కేసుల్లో కూడా సేమ్ ట్రైనే. కానీ ఇక్కడ ఎందుకు 20 సెకండ్స్ ఎక్స్ట్రా పట్టింది? ఎందుకు 20 సెకండ్స్ ఎక్స్ట్రా పట్టింది అంటే సో ఫస్ట్ కేసులో ఓన్లీ ట్రైన్ లెంతే ఉంటుంది. కానీ సెకండ్ కేసులో ట్రైన్ లెంత్ తో పాటు ప్లాట్ఫామ్ లెంత్ కూడా ఉంటుంది. ఎంత ఉంది ప్లాట్ఫామ్ లెంత్? 250 మీటర్స్ ఉంది. ఆ 250 మీటర్స్ ఎక్స్ట్రా ఉండడం వల్లే కదా 20 సెకండ్స్ పట్టింది. అంటే 20 సెకండ్స్ లో 250 మీటర్స్ అంటే 1 సెకండ్ కి ఎంత? 1 సెకండ్ కి ఎంత? 20 ఎన్ని టైమ్స్ అండి? 12.5. అంటే ఒక సెకండ్ కి 12.5. అప్పుడు స్పీడ్ ఎంత అవుతుంది? 12.5 మీటర్ పర్ సెకండ్ అవుతుంది. సో మనకు కిలోమీటర్ పర్ అవర్ లో కావాలి అంటే 18/5 చేయాలి. సో 2.5 టైమ్స్ 2.5 18 టైమ్స్ 45. సో 45 కిలోమీటర్ పర్ అవర్. 1 అవర్ కి 45. 1 అవర్ కి 45 అడిగింది 5 అవర్స్ లో. 5 into 45 225. So your answer is what? Option A. Option A is the right answer. The product of the two consecutive even numbers is 3248. Which is the largest number? అడిగింది లార్జెస్ట్ నెంబర్ కాబట్టి ఇచ్చిన ఆప్షన్ కూడా లార్జెస్ట్ నెంబరే. సో త్రూ ఆప్షన్ ద్వారా వెళ్దాం చూడండి. 58 లార్జెస్ట్ నెంబర్. దానికి ముందు ఏముంటుంది? కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్ అంటే 56 ఉంటుంది. ఎండ్ విత్ 8 వస్తుంది. పక్కన పెట్టండి. 62 into 60. అసలు 62 into 60 చేస్తే 3600 దాటిపోతుంది. 56 into 54. సో ఎండ్ విత్ 4 వస్తుంది. కానీ మనకి ఎండ్ విత్ 8 రావాలి. అంటే మీ ఆన్సర్ కాదు. 60 తీసుకుందాం. 60 అంటే 58. ఎండ్ విత్ 0 వస్తుంది. ఇది కూడా కాదు. సో 58 into 56 చేస్తే మీకు 3248 వస్తుంది. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. Average cost price of 2 articles is 750. One of the article is sold at a profit of 15%, while another one is sold at a loss of 20%. If total selling price of both articles together is 1480, then the difference between the cost price of both articles is what? సో టుగెదర్ చూడమ్మా, యావరేజ్ 750 అంటే టోటల్ ఎంత అవుతుంది? 1500 అవుతుంది. టోటల్ ఎంత అవుతుంది? 1500 అవుతుంది. ఫస్ట్ ఆర్టికల్ 15% ప్రాఫిట్. నా ఫస్ట్ ఆర్టికల్ కాస్ట్ ప్రైస్ తెలియదు, ఎక్స్ రూపీస్ అనుకుంటున్నాను. 15% ప్రాఫిట్ అంటే 115%. 115% అంటే 1.15x ప్లస్ సెకండ్ ఆర్టికల్ కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుంది? 1500 మైనస్ ఎక్స్ అవుతుంది. సో దీని మీద ఎంత లాస్ అమ్మా? 20% లాస్. 20% లాస్ అంటే 0.8 ఈజ్ ఈక్వల్ టు టుగెదర్ సెల్లింగ్ ప్రైస్ ఇస్ వాట్? 1480. సో ఒకసారి దీన్ని చూస్తే 1500 ఇంటూ 0.8 అంటే 1200. 1200 సబ్ట్రాక్ట్ చేస్తే 280 వస్తుంది. ఇక్కడ 0.8 ఇంటూ ఎక్స్ అంటే 0.8x. 0.8x ని 1.15x లోంచి తీసేస్తే 0.35x వస్తుంది. 0.35x ఈజ్ ఈక్వల్ 280. 0.35 ని మనం 7/20 రాయొచ్చు. 740 టైమ్స్ 40 20 టైమ్స్ 800. అంటే ఫస్ట్ ఆర్టికల్ కాస్ట్ ప్రైస్ 800. 2 ఆర్టికల్స్ కాస్ట్ ప్రైస్ టుగెదర్ ఇస్ 1500. అప్పుడు సెకండ్ ఆర్టికల్ ఎంత వస్తుంది? 700 వస్తుంది. డిఫరెన్స్ ఎంత వస్తుంది? 100 వస్తుంది. సో డిఫరెన్స్ ఇస్ వాట్? 100. దే ఆర్ ఆస్కింగ్ డిఫరెన్స్ బిట్వీన్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద 2 ఆర్టికల్స్. నెక్స్ట్ 46 to 47 మనకి ఇక్కడ సో మనకు డేటా సఫిషియన్సీ ఇచ్చినాడు. చూద్దాము. డేటా సఫిషియన్సీ క్వశ్చన్స్ ఎప్పుడు వచ్చినా సరే మనకు ఆన్సర్ చేయడం ఇంపార్టెంట్ కాదు. ఇచ్చిన డేటా క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి సఫిషియెంట్ గా సరిపోతుందా లేదా అని చెక్ చేయడమే మన డ్యూటీ, ఆన్సర్ చేయడం కాదు. ఇక్కడ క్వశ్చన్ ఏంటయ్యా అంటే రామ్ అండ్ శ్యామ్ ఆర్ బ్రదర్స్, వాట్ ఈస్ ద ప్రెజెంటేజ్ ఆఫ్ ద శ్యామ్? శ్యామ్ ప్రెజెంటేజ్ ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో శ్యామ్ ప్రెజెంటేజ్ ని ఫైండ్ అవుట్ చేయడానికి స్టేట్మెంట్ 1 స్టేట్మెంట్ 2 ఇచ్చినాడు. ఫస్ట్ ఇండివిజువల్ గా చూడాలి. 5 years ago శ్యామ్ వాస్ యాజ్ ఓల్డ్ యాజ్ రామ్ విల్ బి 3 years later. ఇక్కడ విషయం గమనిస్తే ఎక్కడ కూడా రామ్ ఏజ్ కానీ శ్యామ్ ఏజ్ కానీ మెన్షన్ చేయలే. ఏం మెన్షన్ చేయనప్పుడు శ్యామ్ ఏజ్ ఎలా ఫైండ్ అవుట్ చేయలేం. అంటే స్టేట్మెంట్ 1 లో ఎక్కడ కూడా మనకు డేటా సరిపోవట్లేదు. ఓన్లీ స్టేట్మెంట్ 1 యూజ్ చేసి ఆన్సర్ చెప్పలేము. స్టేట్మెంట్ 2 చూద్దాం. ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఏజ్ ఆఫ్ రామ్ అండ్ శ్యామ్ 9 years later విల్ బి 8 years. డిఫరెన్స్ తెలిసినంత మాత్రాన ఎవరేజ్ ఎంతో కనుక్కోగలమా?
ఓన్లీ స్టేట్మెంట్ 2 యూజ్ చేసి కూడా ఆన్సర్ చెప్పలేం. స్టేట్మెంట్ 1 ఇండివిడ్యువల్‌గా యూజ్ చేసి ఆన్సర్ చెప్పలేం. స్టేట్మెంట్ 2ని ఇండివిడ్యువల్‌గా యూజ్ చేసి ఆన్సర్ చెప్పలేం. కానీ రెండిటిని కంబైన్ చేసి చూస్తే ఏమైనా జరుగుతుందా? రెండిటిని కంబైన్ చేసినప్పటికి కూడా ఇక్కడ ఎవరి ఏజ్ ఎంతో ఏంటో చెప్పట్లేదు. ఎవరి ఏజ్ ఎంతో చెప్పనప్పుడు మనం ఆన్సర్ చేయలేం. సో రెండిటిని యూజ్ చేసి కూడా ఆన్సర్ చెప్పలేము. అంటే బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ నాట్ సఫిషియంట్ టు ఆన్సర్ ద క్వెషన్. ఆప్షన్ ఈ ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ సిమిలర్‌గా ఇచ్చినాడు చూడండి. ఇక్కడ ఏంటంటే క్వెషన్ ఏంటయ్యా అంటే వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద మనీ ఇన్వెస్టెడ్ బై బోత్ ఆఫ్ దెమ్ ఇనిషియల్లీ. అంటే ఇద్దరు ఇనిషియల్‌గా ఎంత ఇన్వెస్ట్‌మెంట్ చేశారని అర్థం. సో ఇక్కడ ఏ ఇన్వెస్ట్ 40,000 అండ్ 6 మంత్స్ లేటర్ ఇన్వెస్ట్ మోర్ మేకింగ్ ద ఇన్వెస్ట్‌మెంట్స్ 150%. అంటే స్టేట్మెంట్ 1లో ఏ ఇన్వెస్ట్‌మెంట్ గురించి మాట్లాడాడు. ఎక్కడ కూడా బి ఇన్వెస్ట్‌మెంట్ గురించి మాట్లాడలేదు. అంటే స్టేట్మెంట్ 1 యూజ్ చేస్తే మనం ఏ ఇన్వెస్ట్‌మెంట్ ఫైండ్ ఔట్ చేయగలం కానీ ఇద్దరి ఇన్వెస్ట్‌మెంట్ ఫైండ్ ఔట్ చేయలేం. అంటే స్టేట్మెంట్ 1 అనేది అలోన్ నాట్ సఫిషియంట్. నెక్స్ట్ స్టేట్మెంట్ 2 ఇండివిడ్యువల్‌గా చూడండి. బి ఇన్వెస్ట్ సర్టెన్ అమౌంట్ అంటున్నాడు. ఎంత అమౌంట్ చెప్పట్లేదు. సర్టెన్ అమౌంట్ అంటున్నాడు. ఆఫ్ మనీ అండ్ 14 మంత్స్ లేటర్ విత్‌డ్రాస్ ₹6,000. బి రిసీవ్స్ 4,559 ఔట్ ఆఫ్ ద టోటల్ ప్రాఫిట్ ఆఫ్ 15,220. ఇక్కడ టోటల్ ప్రాఫిట్ ఇచ్చినాడు, బి ప్రాఫిట్ ఇచ్చినాడు. టోటల్ ప్రాఫిట్ ఇచ్చినాడు, బి ప్రాఫిట్ ఇచ్చినాడు, ఏ ప్రాఫిట్ కూడా కనుక్కోవచ్చు. కానీ ఇక్కడ సెకండ్ స్టేట్మెంట్‌లో ఏ ఇన్వెస్ట్‌మెంట్ గురించి మాట్లాడట్లేదు. ఏ ఇన్వెస్ట్‌మెంట్ గురించి మాట్లాడినప్పుడు మనం ఎలా ఫైండ్ ఔట్ చేయగలం? చేయలేం. అందువల్ల అది కూడా మనకు సాధ్యం కాదు. కానీ రెండిటిని యూజ్ చేస్తే సెకండ్ స్టేట్మెంట్ నుంచి ఏ ప్రాఫిట్ కనుక్కోవచ్చు, ఏ ఇన్వెస్ట్‌మెంట్ ఫస్ట్ స్టేట్మెంట్‌లో ఉంది కాబట్టి సో ఫస్ట్ స్టేట్మెంట్‌లోనేమో ఏ ఇన్వెస్ట్‌మెంట్ ఉంది, సెకండ్ స్టేట్మెంట్‌లోనేమో ఏ ప్రాఫిట్ ఉంది. దీన్ని యూజ్ చేసి బి ఇన్వెస్ట్‌మెంట్, బి ప్రాఫిట్ కూడా కనుక్కోవచ్చు. అంటే 2 స్టేట్మెంట్స్‌ని యూజ్ చేస్తే మనం ఆన్సర్ చేయగలం. 2 స్టేట్మెంట్స్‌ని యూజ్ చేస్తే ఆన్సర్ చేయగలం. అంటే ఆప్షన్ డి అనేది మీ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇంకెక్కడైనా ఇండివిడ్యువల్ క్వెషన్స్ ఉన్నాయా? యెస్. లాస్ట్‌లో ఇండివిడ్యువల్ క్వెషన్స్ ఉన్నాయి. అదే స్టార్టింగ్‌లో కూడా ఇండివిడ్యువల్ క్వెషన్స్ ఉన్నాయి. సో లాస్ట్‌లో గిన మీరు చూస్తే 63 కూడా ఇండివిడ్యువల్ క్వెషనే. అదే 63, 64, 65 వాట్ వుడ్ బి ద కాస్ట్ ఆఫ్ ద బిల్డింగ్ ఫెన్స్ అరౌండ్ ఎ స్క్వేర్ ప్లాట్ విత్ ఏరియా ఈక్వల్ టు 361 స్క్వేర్ ఫీట్. ద ప్రైస్ ఆఫ్ ద ఫుట్ ఆఫ్ ద బిల్డింగ్ ద ఫెన్స్ ఈస్ ₹62. సో ఏరియా ఇచ్చినాడు. అప్పుడు ఏరియా అంటే ఏ స్క్వేర్ కదా! అప్పుడు ఏ ఎంత అవుతుందండి? 19 అవుతుంది. సో మనకు ఫెన్సింగ్ అన్నాడు. అంటే చుట్టుకొలత. పెరిమీటర్. పెరిమీటర్ అంటే 4A. 4 into 19 76. సో 76 is the పెరిమీటర్ పర్ యూనిట్ ఎంత అండి కాస్ట్ 62. 76 into 62 అంటే ఎండ్ విత్ 2 రావాలి. సో ఎండ్ విత్ 2 రావాలి. సో 4712 మీరు మల్టిప్లై చేసుకుంటే 4712 వస్తుంది. ఓకేనండి. నో డౌట్ ఇన్ దట్ వన్. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ బి. The difference between the 2-digit number and the number obtained by interchanging the 2 digits of the number is 9. If the sum of the 2 digits of the number is 15, what is the original number? Sum of చూడండి 2 digits sum ఎంత అంటున్నాడు? 15 అంటున్నాడు. See the options. 15 సమ్ చేస్తే 15 ఉండాలి. సమ్ చేస్తే 15 ఉండాలి. అలా ఉన్న ఆప్షన్ ఏంటంటే ఒకటే ఉంది. కానీ నన్ ఆఫ్ దీస్ ఉంది. మరొక స్టేట్మెంట్ ఏంటి? డిజిట్స్ ఇంటర్చేంజ్ చేస్తే 78 అవుతుంది. 87 కాస్త 78 అవుతుంది. డిఫరెన్స్ ఎంత? 9. సెట్ అయింది కదా! 2 స్టేట్మెంట్స్ కూడా సాటిస్ఫై అయినాయి కాబట్టి ఆప్షన్ సి అనేది మీ ఆన్సర్ అవుతుంది. ఇన్ హౌ మెనీ డిఫరెంట్ వేస్ కెన్ ద లెటర్స్ ఆఫ్ ద వర్డ్ ట్రస్ట్ బి అరేంజ్? ట్రస్ట్ లో ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 5 లెటర్స్ ఉన్నాయి. 5 లెటర్స్ ని 5 ఫ్యాక్టరల్ వేస్. టీ అనే లెటర్ 2 టైమ్స్ రిపీట్ అయింది అంటే 2 ఫ్యాక్టరల్. 5 ఫ్యాక్టరల్ అంటే 120. 120/2 అంటే 60. 60 అనే ఆప్షన్ లేదు కాబట్టి నన్ ఆఫ్ దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇంకెక్కడ ఇండివిడ్యువల్ క్వశ్చన్స్ ఉన్నాయి? స్టార్టింగ్ లో ఇండివిడ్యువల్ క్వశ్చన్ చూసాం. అక్కడ కూడా చూద్దాం ఏంటో. స్టార్టింగ్ లో చూసాం ఇండివిడ్యువల్ క్వశ్చన్స్ 41 నుంచి చేస్తున్నాం ఆల్రెడీ. సో స్టార్టింగ్ లో చూద్దాం ఏమైనా ఇండివిడ్యువల్ క్వశ్చన్స్ ఉన్నాయేమో. ఎస్ 31, 32 ఇండివిడ్యువల్ క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి. ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ended on after 3 years and that of ended after 2 years and a certain sum of money differ by 5,880. What is the principal sum of the money if the rate of interest is 16.67%? 6.67% is nothing but 1/6. సో చూడమ్మా 3 years డిఫరెన్స్ కి 2 years డిఫరెన్స్ కి డిఫరెన్స్ ఎంత ఇచ్చినాడంటే 5,880. అంటే 1 పార్ట్ అంటే 5,880. సో మనకు 1 పార్ట్ అంటే 5,880. 6 పార్ట్స్ ఎంతో కనుక్కోవాలి. 6 పార్ట్స్ ఎంతో తెలిస్తే అది 2 years తర్వాత అమౌంట్ ఎంతో తెలుస్తుంది. దాని నుంచి మనం ప్రిన్సిపల్ రాబట్టొచ్చు. సో 0 times 6 0 6 8 48. 6 8 48 plus 4 52. 6 5 30. 30 plus 5 35. అంటే 2 years తర్వాత 35,280. ఇనిషియల్ ప్రిన్సిపల్ తెలుసా? తెలియదు. నువ్వు ఎక్స్ అనుకోని వెళ్ళినా 100 అనుకోని వెళ్ళినా సర్కస్ అవుతుంది. 1/6 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి 6 మల్టిపుల్స్ గా 2 years కాబట్టి మనం 36 గా నేను ప్రిన్సిపల్ గా తీసుకుంటున్నాను. అప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 1/6 కాబట్టి 1/6 ఆఫ్ 36 అంటే 6. అప్పుడు 42 అవుతుంది. మళ్ళీ 1/6 ఆఫ్ 42 అంటే 7 అవుతుంది. అంటే 49 అవుతుంది. బట్ అకార్డింగ్ టు అవర్ ప్రాబ్లం 35280. 49 హౌ మెనీ టైమ్స్ అండి? 50 తీసుకుంటే ఇక్కడ 35 ఉంది కాబట్టి 70 టైమ్స్ పోతుంది. 72 టైమ్స్ పోతుంది. 720 టైమ్స్ పోతుంది. 720 టైమ్స్ ఆఫ్ 36.
చూడండి అమ్మా, దీన్ని మల్టిప్లై చేసేప్పుడు 36 ఇంటూ 36 చేయండి, 1296. ఇప్పుడు ఇంటూ 2 చేయండి, 1296 2592. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 25920. 36 ఇంటూ 36 1296 ఇంటూ 1296 2592. 0 ఉంది కదా, 0 ప్లేస్ చేసుకో. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. The monthly incomes of Raj and Aman are in the ratio of 6:5. Their monthly savings are in the ratio of 4:3. If Raj's monthly income is 42,000 and Aman's monthly saving is 6,000, calculate the sum of the annual expenditure of Raj and Aman. So 6 parts. సో ఇక్కడ ఒకసారి చూస్తే మీరు రాస్ మంత్లీ అంటే 6 పార్ట్స్ అంటే 42, 6 పార్ట్స్ అంటే 42,000. అప్పుడు 5 పార్ట్స్ ఎంత అవుతుందండి? 35,000 అవుతుంది. 6 7s are 5 7s are 35,000. నెక్స్ట్ అమన్స్ సేవింగ్ ఇచ్చాడు 6,000 అంటే 3 పార్ట్స్ అంటే 6,000, 4 పార్ట్స్ అంటే ఎంత అవుతుంది? 2,000 టైమ్స్ 4, 2,000 టైమ్స్ 8,000. ఇప్పుడు చూడండి 42,000 ఇన్కమ్, 8,000 సేవింగ్ అంటే ఎక్స్పెండిచర్ ఎంత ఉండాలి? 34,000 ఉండాలి. ఎక్స్పెండిచర్ ఎంత ఉండాలి? 34,000 ఉండాలి. అంతే కదా, 34 + 8 అంటే 42. నెక్స్ట్ అమన్కి వస్తే ఇన్కమ్ 35,000, సేవింగ్ 6,000 అంటే డిఫరెన్స్ 29,000. 29,000 ఇస్ ద ఎక్స్పెండిచర్. సో దిస్ ఈజ్ మంత్లీ ఎక్స్పెండిచర్, బట్ వీ నీడ్ ఇయర్లీ అంటే ఇంటూ 12 చేయాలి. 34 29 ఎంత అవుతుందండి? సో 63 ఇంటూ 12, 63,000 ఇంటూ 12 అంటే మనకు 12 3s are 36, 12 6s are 72, 72 + 3 75. So your answer is what? 75600. Option D is the right answer. So this is all about today's mock test explanation. Thank you all of you and all the best for everyone.